హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండారు? అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగుండా. చూడండి, ఖర్జూర తోటలో గడ్డి ఎలాగ మొలిచిపోయిందంటే ఒక్కొక్క అడుగు గడ్డి ఒక్కొక్క అడుగు పైకి మొలిచిందనమాట. బాగా పెరిగిపోయింది ఈ గడ్డి. చూడండి ముందు ఎలాగుండిందో ఫోటోలో ఇది. ఇప్పుడు చూడండి ఎలాగ గడ్డి అంటే ఎక్కువ అయిపోయింది. మా ఓనికి చెప్పినాము, మా కోయేటోడు ఫోన్ చేసి అతనికి డైలీ ఒక 10 చెట్ల కన్నా క్లీన్ చేస్తూ ఉండనేసి. సరే అన్నాడు. తప్పదు, ఒక్కడే చేసుకోవాలి. ఇంక అన్నీ ఇవి ఒక్కడే క్లీన్ చేయాల. ఇంకా చెప్పినాము డైలీ ఒక 10 చెట్లన్నా క్లీన్ చేయరా స్వామి అనేసి. సరే చేస్తానన్నాడు. చూడండి బాగా గడ్డి ఒక్కొక్క అడుగు మొలిచింది. ముందైతే బాగా క్లీన్గా ఉండింది. ఏం లేదు, పాదులు ఇంకా క్లీన్ చేసేస్తే ఎండలకాలం మొదలైపోయింది అనుకో, ఎండాకాలంలో చచ్చిపోయి ఉంటుంది అట్లే, మళ్ళీ మొలచదు గడ్డి. ఇప్పుడు ఈ చలికాలమే ఇట్లా మొలిచి వస్తుంది. ఈ గడ్డి మొలిస్తే పని ఎక్స్ట్రా. ఈ పని చేస్తే ఏమైనా 10 రూపాయలు వస్తాయంటే అది రావు. జీతం పైన ఆధారపడి చేస్తారు కదా, అంతే. ఇంత మొలిచిందంటే గడ్డి విపరీతంగా బాగా పెరిగిపోయింది. ఒక్కొక్క అడుగు పెరిగింది గడ్డి మొత్తం ఖర్జూరపు చెట్ల కాడ. చూడండి ఎలాగా పెరిగిందో. ఇది చూసే మా కోయటోడు వానికి ఫోన్ చేసి అదే మాదిరి చెప్పినాడు, డైలీ క్లీన్ చేయి 10 చెట్లు 15 చెట్లు అనేసి. సరే అని చెప్పినాడు, చేసుకుంటా అన్నాడు. చూడండి, మొలిస్తే గడ్డి పెరిగితే ఒక బాధ, పెరగకంటే ఒక బాధ. సరే ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ సపోర్ట్ చేయండి. ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ చేయాలా. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.